సినిమా అయితే ఏం లేదనే కన్నప్ప సీరియల్లా ఉంది. ప్రభాస్ ఎంట్రీతోనే మొత్తం లుక్స్ అంతా ఫస్ట్ హాఫ్ అందరూ లేచి వెళ్ళిపోయారు, సెకండ్ హాఫ్ వచ్చారు అందరూ. సినిమాకి అర్థమైంది ప్రభాస్ కోసమే. మంచి విషయం బెల్లో నిజంగా చెప్తున్నాను, ప్రభాస్ ఇంకా ఎవరి గురించి కాదు, కన్నప్ప అంటే ఓన్లీ ప్రభాస్ గారి గురించి వెళ్తుంది. ఎవరైనా వచ్చినా ప్రభాస్ అభిమానులు ఉంటారు ఇక్కడ. బాక్స్ ఆఫీస్ రికార్డులు అమ్మ మూడు ప్రభాస్ రాజు. జై రెబల్ స్టార్ సూపర్ ఉంది సినిమా. సినిమా జై రెబల్ స్టార్ ప్రభాస్ అన్న జై ప్రభాస్ మొత్తం తిరిగి థియేటర్ అంతా ప్రభాస్ కోసమే వచ్చారని ఆ సినిమాకి. కన్నప్ప ఏం లేదు, మొత్తం సినిమా జై రెబల్ స్టార్ సినిమా జై బాక్స్ ఆఫీస్ అమ్మ మొగుడు. ప్రభాస్ వచ్చాక సినిమా హైలైట్ అయింది. నేను అదే చెప్తాను, ప్రభాస్ ఎంట్రన్స్ చేయక సినిమా హైలైట్ అయింది. సినిమా ఓన్లీ రావాలంటే ఓన్లీ ప్రభాస్ అన్నయ్య కోసమే రావాలి. లోపల స్టోరీ ఏం లేదు, ప్రభాసే సూపర్. క్లైమాక్స్ అయితే మాత్రం సూపర్ ఉంది. బుర్ర పాడైపోయింది, మాకైతే కళ్ళంటే నీళ్ళు వస్తాయి అంతే. శివుడు అందరి యాక్షన్ బాగుంది, ప్రభాస్ యాక్షన్ బాగుంది. మంచి విష్ణు కూడా లాస్ట్ లో సూపర్ చేశాడు. విష్ణు కొల్లు ఇచ్చేస్తాడు శివుడికి, అక్కడ చాలా బాగుంటుంది సీన్, చాలా ఎమోషన్ గా ఉంటది. మోహన్ బాబు కూడా బాగానే చేశారు. అంతా సినిమా అంతా బాగానే ఉంది. ఫస్ట్ హాఫ్ కొంచెం లైట్ గా లాగ్ అంతే. ఈ మనిషి కోసం ఆ మనిషి కోసం వెళ్ళాలి అంతే, ఇంకేం లేదు సినిమాలో. అదే చెప్తున్నాను. అందరూ యాక్టింగ్ బాగా, ఎవరి క్యారెక్టర్ వాళ్ళకి ఇచ్చారు. ఎక్సలెంట్ సెంటిమెంట్ అయితే కానీ దేవుడి గురించి అయితే కానీ ఎక్సలెంట్ గా చూపించారు. ప్రభాస్ ఉన్న లాస్ట్ టైం మొత్తం సినిమా అంతా కూడా చాలా బాగుంది. క్లైమాక్స్ ఇచ్చిన సెంటిమెంట్ ఎక్సలెంట్, ఇంకా చెప్పుకోకర్లేదు, చాలా బాగుంది సినిమా. పెద్దవాళ్ళందరూ కూడా ఫ్యామిలీతో వచ్చి చూడవలసిన సినిమా ఇది. సినిమా పరంగా చూస్తే శివభక్తి తత్వం చాలా ఎక్సలెంట్గా చూపించారు. సెకండ్ హాఫ్లో ప్రభాస్ గారు వచ్చిన దగ్గర నుంచి సినిమా నిలబడింది అనడానికి ఇది నిదర్శనం. ఈ మధ్యకాలంలో యాక్షన్కి అటు ఐటెం సాంగ్స్కి అలవాటు పడిపోయిన జనాలకి ఈరోజు శివభక్తి గురించి సినిమా తీయడం అన్నది కూడా ఒక ఛాలెంజ్ అని చెప్పాలి. మొత్తం అన్నీ కూడా సాంగ్స్ కోసం, ఫైట్ల కోసం, ఈ క్రైమ్ సీన్ల కోసం జనాలందరూ కూడా ఈ మధ్యకాలంలో బాగా సినిమా పరంగా అలవాటు పడిపోయారు. అవన్నీ కాకుండా ఛాలెంజింగ్గా తీసుకుని శివతత్వం చూపించి శివభక్తి, మన సంస్కృతి, దేవాలయాలు, శ్రీకాళహస్తి గురించి కూడా చెప్పడం అన్నది చాలా చాలా చక్కగా తీశారు. ప్రభాస్ అన్న వచ్చిన తర్వాత సినిమా సెకండ్ హాఫ్ హైలైట్ అయిపోయింది. అన్న మొత్తం సినిమా పరంగా కానీ క్యారెక్టర్ పరంగా కానీ నెంబర్ 1 యాక్టర్ కాబట్టి ఆ సినిమాను కూడా నిలబెట్టగలిగారు. జై రెబల్ స్టార్, జై రెబల్ స్టార్, జై రెబల్ స్టార్. మరి ఇంకా ప్రభాస్ అన్న కోసం చెప్పుకుంటే క్యారెక్టర్ ఏదైనా సరే కొన్ని నమ్మేయాలి డూడ్ అనే విధంగా ఈ సినిమాలో ప్రభాస్ అన్న చేసిన క్యారెక్టర్ ఉందండి. రుద్ర క్యారెక్టర్లో ప్రభాస్ అన్న మాత్రం మామూలు కాదు. మోటివేషన్ అనేది ప్రతి మనిషికి, ప్రతి జీవితంలో మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అలాగే ఇక్కడ ఇందులో ఉన్న మెయిన్గా కీలక పాత్ర పోషించిన 3 వ్యక్తులు మాత్రం ప్రభాస్ అన్న ఆ మోటివేషన్ ఇచ్చిన తర్వాత సినిమా మొత్తం టర్న్ అయిపోద్ది. ఆ సినిమా సెకండ్ హాఫ్లో ప్రభాస్ అన్న వచ్చిన దగ్గర నుంచి క్లైమాక్స్ వరకు శివభక్తుడుగా మారిన వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు సినిమాలో. అలాగే ప్రతి ఒక్కరు కూడా శివుణ్ణి ఆ యొక్క ఇది చూసి ప్రతి ఒక్కరు ఏడ్చిన వాళ్ళు కూడా, కన్నీళ్ళు పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ప్రభాస్ గారు ఉన్నంతసేపు రుద్రుడు ఎలా ఉంటుందో ఆ రుద్ర రూపం చూపించాడు మా రెబల్ స్టార్ ప్రభాస్. తన క్యారెక్టరైజేషన్ మొదలైన కాడి నుంచి సినిమా పీక్స్లో ఉందండి. చాలా అద్భుతంగా తీశారు సినిమా. శివుడి గురించి మనం చాలా తెలుసుకోవాల్సిన విషయాలు కూడా ఇందులో తెలుసుకున్నాం. సినిమా అయితే చాలా ఇదిగా ఉందండి, బాగుందండి సినిమా. చాలా ఇది ఆనందకరం అండి. ఈ సినిమాలో ప్రభాస్ గారు మాటలు అయితే చాలా మంచి మాటలు ఇచ్చారండి, చాలా బాగున్నాయి. మోహన్ లాల్ గారు వచ్చిన కూడా సినిమా అంతా కూడా చాలా చాలా హైప్ ఇచ్చిందండి. హీరో గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారండి. ఈ భక్తి అనేది కూడా చాలా బాగుందండి సినిమాలోని. సెకండ్ హాఫ్ అయితే ఇంకా అసలు చూసుకోవాల్సిన లేదు, చాలా చాలా బాగుంది. ఆ ప్రభాస్ గారు ఉన్నంతసేపు కూడా మా ఫ్యాన్స్ అందరికీ కూడా చాలా గర్వంగా అనిపించింది సినిమా చూస్తున్నాను సేపు కూడా. ఈ సినిమా ఈ బెనిఫిట్ షోలు ఇవన్నీ కూడా ప్రభాస్ ఫ్యాన్స్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ముందొచ్చి మొత్తం హౌస్ఫుల్ చేసి
చాలా బాగా సపోర్ట్ చేశారండి. హీరో గారు కూడా చాలా చాలా ఆనందం ఈ సినిమాకు. అంటే ఆయన మేము రాజాసాబ్ సినిమా కోసం చాలా వెయిట్ చేస్తున్నాం. ఇది ఇలా మాకు ఈ సినిమాలో మాకు ఇలా కనిపించడం చాలా ఆనందకరంగా అనిపించింది. సినిమా అయితే చాలా చాలా బాగుందండి. ఈ భర్త కన్నపైన సినిమా గతంలో మా రెబల్ స్టార్ కృష్ణరాజు గారు నటించారు. ఆ చిత్రం అప్పుడు ఒక అద్భుతం. ఇప్పుడు ఈ కన్నప్ప మా హీరో ప్రభాస్ గారు ఉండటం వల్ల ఇదొక అద్భుతం జరిగింది. సినిమా టోటల్ గా చూస్తే సినిమా మంచు మనోజ్ గారు, మంచు విష్ణు గారు, మంచు ఫ్యామిలీ వారు సినిమా చాలా బాగా తీశారు. ఇదో మా హీరో గారు నటించడం వల్ల మా అభిమానులకి చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఆ రాడు వాళ్ళ పెద్దనాన్న గారు ఎలాగైతే తీశారో సినిమాని, అందులో మళ్ళీ కన్నప్పలో మా రెబల్ స్టార్ గారు నటించడం మాకు చాలా ఆనందంగా ఉందండి. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించాలని, అలాగే మా హీరో గారు ఎంతో అభిమానంగా ఈ సినిమా చేశారు. ఆయన చేసిన ఫలితంగా ఈ సినిమా ప్రొడ్యూసర్లకి మంచి ఘన విజయం సాధించాలని, అలాగే మంచి డబ్బులు కాసుల వర్షం కురిపించాలని నేను మా ప్రభాస్ అండ్ రెబల్ స్టార్ కృష్ణరాజు గారి ఫ్యాన్స్ తరఫున ఆయన